అమ్మా భైరవి, నేను చూస్తుంటే ఎంత దిగులు పడుతున్నావో నాకు అర్థమవుతుంది. ఇంకేం చేయమంటావు కన్నా? భవానీ బయటే ఉంది. ఏం చేస్తుందో తెలీదు. సమాచారం ఇచ్చేవాళ్లే లేరు. చీకట్లో ఉంది. దానికి అసలే చీకటంటే భయం. ఎప్పుడూ నేను చీకట్లో ఉంచలేదు. నాకు బాధగా ఉంది కన్నా. నేనున్నాను కదమ్మా. భవానీని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను. భవానీని ఇంటి దగ్గర దింపి మళ్ళీ వెనక్కొస్తాను. ఆ ఆఫీసర్ సంగతి నేను చూస్తాను. వాడికి చుక్కలు చూపిస్తాను. వాడిని భయపెడతాను. నేను పెట్టే టార్చర్కి చెమటలు పట్టాలి. వాడు జీవితాంతం హాస్పిటల్ బెడ్ మీద పడిపోవాలి. అలా చేస్తాను వాడి పని. ఏంటి కన్నా అలా మాట్లాడుతున్నావు? ఇంత కఠినంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? మరి ఇంకేం చేయాలమ్మా? నువ్వు ఎవరిని మోసం చేశావని వాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అతను నీకు నరకం చూపిస్తున్నాడు. నిన్ను బాధ పెట్టేవాడిని నేనెందుకు వదిలిపెట్టాలి? ఎవరు ఎంత చెప్పినా నేనిక వాడిని వదిలిపెట్టను. వద్దు కన్నా. నువ్వేం చేసినా నేనే ఏదో చేయించానని జనం అనుకుంటారు. నేనే తప్పు చేయకుండానే నా పేరు పాడైపోయింది. ఈ విషయంలో కూడా నా పేరు పాడైతే నేను దాన్ని సరిదిద్దుకోలేను. నాకింకా చట్టం మీద నమ్మకం ఉంది. వీళ్ళంతా ధర్మం తప్పి ఒక 4-5 సార్లు, మహా అయితే 4-5 సంవత్సరాలు తప్పించుకోగలరు. కానీ శిక్ష అనుభవించి తీరుతారు. ముందు ఈ విచారణ నుంచి బయటపడాలి. ఆ తర్వాత యుద్ధం చేసి గెలుస్తాం అంతే. ముందు భవానీని ఇంటికి తీసుకెళ్ళు. భవానీని పిలిస్తే నేను రాను ఉంటుంది. మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. తను కూడా ఇక్కడే ఉంటానని మొండికేస్తుంది. నయానో భయానో భవానీని తీసుకుని వెళ్ళు కన్నా. సరేనా? అలాగేనమ్మా. సరేమ్మా. నేను వెళ్ళి పలకరిస్తే ఏడుస్తుంది. ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళదు. ఏమైనా చెయ్యాలి. అమ్మ భైరవీదేవి, నీ పేరే అమ్మ నాకు పెట్టింది. కానీ దురదృష్టం, అమ్మతో కలిసి బతకలేకపోయాను. నిన్నే నమ్మి అమ్మ నీకు పూజ చేస్తుంది. నిన్నే నమ్ముకుంది. నువ్వు అమ్మకి తోడు లేకపోతే అమ్మకు ఎవరు గతి? మనిషి సంతోషంగా ఉంటే తనని తానే ఆరాధించుకుంటాడు. కష్టంలో ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తాడు. కానీ అమ్మ కష్టంలోనూ, సంతోషంలోనూ, బాధలోనూ, మంచి చెడుకి అన్నిటికీ నిన్నే తలుచుకుంటుంది. నిన్నే ఆరాధిస్తుంది. అమ్మ పరిస్థితి చూసావు కదా తల్లి. సింహానికి దొరికిన జింక పిల్లలా అయిపోయింది. అమ్మకి ఎక్కువ బాధ భవానీ మీద ఉంది. ఇలాంటి సమయంలోనే నువ్వు ఆదుకోవాలి. నువ్వే ఏమైనా చెయ్యి తల్లి. భైరవి, అమ్మా, మీరు దేవత ఆత్మనైనా నాకు దర్శనమిచ్చారా? నేనే జన్మలో చేసుకున్న పుణ్యమో మీ దర్శనం నాకు లభించింది. ఆత్మల పవిత్రతలను బట్టి దేవతల దర్శనముంటుంది. నీ పిలుపు నన్ను మేల్కొనేలా చేసింది. ఇప్పుడు శివగామికి సమయం బాగోలేదు. తలరాత ప్రకారం ఈ కష్టాలు అనుభవించి తీరాల్సిందే. భవానీ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. అమ్మకి మంచి టైం ఎప్పుడొస్తుంది? అమ్మా,
అందరితో సంతోషంగా ఎప్పుడు ఉంటుంది? ఒక మనిషికి మంచి చెడు సమయాలు ఉంటాయి. వాటి అంతమూ ఉంటుంది. మీ అమ్మకి త్వరలోనే మంచి సమయం వస్తుంది. ఆమె శత్రువుల నాశనమూ జరుగుతుంది. అది నీ వలనే అవుతుంది. రామాయణంలో శత్రునాశనం ప్రారంభంలో అవలేదు. ఎన్నో సంఘటనలు జరిగాక రాముడు రావణుణ్ణి సంహరించాడు. అలాగే నీ తల్లి జీవితంలో కొన్ని మంచి చెడుల సంగమమైన సంఘటనలు జరగాలి. ఆ తరువాతే శత్రువుల నాశనం జరుగుతుంది. ఇది ఆమె జాతకం. ఇది ఆమె తలరాత. అన్నింటికీ సమయం రావాలి. ఇప్పుడు భవానీని ఇంటికి తీసుకువెళ్లే బాధ్యత నాది. ఈరోజు ఈ రాత్రికి భవానీని ప్రశాంతంగా నిద్రపుచ్చే బాధ్యత నాది. సరేనా? మీరుంటే ఎవరికీ భయం లేదమ్మా. మీరింత మాట చెప్పాక ప్రశాంతంగా వెళ్తాను. అమ్మకి మాట చెప్తాను. భైరవి, కొన్ని దైవ రహస్యాలు రహస్యంగానే ఉంచాలి. అర్థమైందా? అర్థమైంది తల్లి. నువ్విక వెళ్ళు భైరవి. భవానీ, అమ్మా అమ్మా అమ్మా, నేను వదిలేశారా అమ్మా? అవును భవానీ, నువ్వొక్కదానివే ఇలా చీకట్లో ఉంటే ఎలా? భయమే లేదా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. పద, ఇంటికెళ్దాం. మరి లక్ష్మమ్మవ్వ, అమృత ఆంటీ, రామ్ కుమార్ అంకులు, డ్రైవర్ అంకులు? వాళ్ళని రేపు ఉదయం ఇంటికి తీసుకొనొస్తాను. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకో, సరేనా? పద.